పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలోని మానేరు ఒడ్డున వెలిసిన మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూనీలా సమేతుడైన స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ గంగాదేవి గంగా నది కావేరీ నది రెండు పాయలుగా చేరి భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీరంగ పట్టణంలో శ్రీ రంగనాథ స్వామి వారు ఏ విధంగానైతే కొలువుదీరి ఉన్నారో అదేవిధంగా మనకు ఈ మానేటి రంగనాయక స్వామి అదేవిధంగా కొలువుదీరి ఉన్నారని, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మానేటి రంగనాయక స్వామిని ఆండాలమ్మవారు గజవాహనం పైన, స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపు భజన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తదుపరి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించామన్నారు. స్వయంభూగా వెలిసిన మానేటి రంగనాయక స్వామివారిని దర్శించుకుంటే ఈ జన్మ తరించుకునేలా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరుకుల సర్పంచ్ కోటగిరి విజేందర్, ఆలయ అభివృద్ధి కమిటీ, పూజారులు తదితరులు ఉన్నారు. ఆలయంలో ముక్కోటి ఏకాదశి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్ని గుళ్ళకి మన గుడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే భక్తులకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకి దర్శనం స్టార్ట్ అవుతుంటాయి. అది టౌన్లో ఉన్న గుళ్ళు కాబట్టి భక్తులు ఉంటారు. మన దగ్గర ఏంటంటే భక్తులు రావాలంటే అన్ని పనులు చేసుకొని సుమారు 10:30 వరకు వస్తారు. కాబట్టి మనకి అన్ని గుళ్ళు ఏంటంటే కొన్ని గుళ్ళలో షావ తీస్తారు, కొన్ని గుళ్ళలో షావ తీయరు. మన దగ్గర ఖచ్చితంగా షావ తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గజవాహనం మీద ఆండాలమ్మవారు, గరుడ వాహనం మీద రంగనాయక స్వామి, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవితో పాటు మన ఊరేగింపు జరుగుతుంది. సో ఆ ఊరేగింపు కావాల్సిన భక్తులు రావడానికి మనకి సుమారు 10:30. ఇది పూర్వం ఆచారం 400 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం అలాగే కొనసాగిస్తున్నాము. అలాగే భక్తులు కూడా ఈ ముక్కోటి ఏకాదశికి ఎక్కువ జనాలు కూడా రావడం జరుగుతుంది. సుమారు 1000 మంది వరకు మనకి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ కమిటీ మెంబర్సే కానీ, సర్పంచే కానీ, నీరుకుల వేరుకుల సర్పంచ్లే కానీ అందరూ మనకి వచ్చిన భక్తులకి అటు ప్రసాదాలు, అటు ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని పరంగా కూడా సమకూర్చారు. ఈ ముక్కోటి ఏకాదశి అనేది అన్ని ఏకాదశి కన్నా ఈ ముక్కోటి ఏకాదశి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉపవాసం చేయడం కూడా ఈరోజే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మన మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజు చాలామంది. సో ఆ ఉపాసన తీసుకోవడానికి ఏదైతే ముందుకు వస్తారో ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్.